అనుసారంగా వాళ్ళు దేవుని సేవించిన విధానం, మోషే వాళ్ళకి నేర్పించిన విధానాలు అవన్నీ మర్చిపోయి తినడం, త్రాగడం, గంతులు వేయడం, ఎంటర్టైన్మెంట్ కావాలన్నమాట. ఆరాధనలు ఎంటర్టైన్మెంట్ ఏంటండి? ఆరాధన ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. చప్పట్లు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పురాతనమైన మార్గాల గురించి కొంచెం అడిగి విచారించి తెలుసుకొని మేలు కలిగే మార్గం ఏదో దాంట్లో మనం నడుచుకోవాలి. విశ్వాస జీవితానికి, విశ్వాసికి, సేవకుడికి మేలు జరగాలి, మంచిని కలిగించే మార్గమై ఉండాలి. మనం ఏ మార్గంలో నడుచుకోవాలంటే మనకు మేలు కలుగుతుందా ఈ మార్గం? నేను ఇలా ప్రవర్తించడం వల్ల మేలేనా? నేను ఇలా మాట్లాడడం వల్ల మేలు కలుగుతుందా? కీడు వైపున మనం ప్రయాణం చేస్తున్నామా, మేలు వైపున ప్రయాణం చేస్తున్నామా? ఇది మేలు కలిగించే మార్గమేనా అని తెలుసుకొని అందులో నడుచుకున్నప్పుడు ప్రాణానికి నెమ్మది కలుగుతుంది. అంతే. స్తోత్రం చెప్పడం గట్టిగా. చాలామందికి చర్చిలో కూడా నెమ్మది ఉండట్లేదు, ప్రార్థనకు వచ్చినా కూడా నెమ్మది ఉండట్లేదు. అదే డిప్రెషను, అదే కలవరాలు, అదే బాధ. అర్థమైందండి? ఓదారుస్తున్నా కూడా ఓదార్పు ఉండట్లే కొందరికి. ఏం కాదులేమ్మా, ధైర్యంగా ఉండు తల్లి ధైర్యంగా ఉండంటే ఏడుతూనే ఉంటుంది. ఏం కాదులేమ్మా, కన్నీళ్ళు తుడుచుకోమ్మా అంటుంటే ఆయన ఏడుతూనే ఉంటుంది. ధైర్యం తెచ్చుకో తల్లి, భయపడద్దని ఎన్నిసార్లు చెప్పేదని చెప్పి మనకు విసుగు వస్తుంటుంది. ఆమె ఏడుతూనే ఉంటుంది. అంటే ఏడవడం తప్పని కాదండి, ఏదో కలత, ఏదో కలవరం, ఏదో సమస్య, ఏదో వేదన మనుషులు వెంటాడుతుంది. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనం నెమ్మదిగా ఉండాలంటే మనం నడిచే నడక, మనం ప్రవర్తించే ప్రవర్తన ఎలా ఉండాలంటే మేలు కలిగే ఈరోజు మనం నెమ్మదిగా ఉండాలంటే మనం నడిచే నడక, మనం ప్రవర్తించే ప్రవర్తన ఎలా ఉండాలంటే మేలు కలిగే మార్గంలో మనం నడవాలి. మనిషికి మేలును కలిగించే మార్గం ఏంటి? ఎప్పుడు మేలు జరుగుతుందంటే యోబు గ్రంథంలో ఈ మాట మనం చదువుతాం. 22వ అధ్యాయం 21వ వచనం.